రైతు సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతోందన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పంటలకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. కూటమి పాలనలో రైతులకు నష్టాలు తప్ప లాభాలు లేవని గుర్తు చేశారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల గురించి సీఎం చంద్రబాబు కనీసం ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. పంటలకు సంబంధించి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రమైనటువంటి అవస్థలు పడుతుంటే దళారులు రైతులు పండించినటువంటి పంటల్ని దోచుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే అన్నదాతల వెతలు వర్ణాతీతంగా నష్టాలు ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన మాత్రం నేను పెద్ద బిజినెస్ రిఫార్మర్ని అని చెప్పి ఆయన దానికి సంబంధించినటువంటి అవార్డులు తీసుకోవడం, పచ్చ మీడియాలో ఎక్కడ లేనటువంటి ప్రచారం చేసుకోవడం తప్ప ఈరోజు వాస్తవ పరిస్థితులను గమనించడం కానీ ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించి కనీసమైనటువంటి వాళ్ళ అవసరాలు తీర్చాలనేటువంటి ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి లేకపోవడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం, దురదృష్టకరమైనటువంటి విషయం. రైతులు నష్టపోయినా పర్వాలే, దళారులు దోచుకుపోయినా పర్వాలే, రైతులు అప్పులు ఊపిలో కూరుకుపోయినా పర్వాలే, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా పర్వాలే, రైతులు వ్యవసాయం మానేసినా పర్వాలే, రైతులు వ్యవసాయం మానేస్తేనే మేలు, వ్యవసాయం అంటే దండగా అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి చంద్రబాబు మరలా ఈరోజు అదే విధమైనటువంటి ధోరణిని ప్రదర్శిస్తున్నాడు.